నాగోల్ బండ్లగూడ ఆనందనగర్ చౌరస్తా నుండి జీఎస్ఐ వెళ్లే దారిలో డీమార్ట్ దగ్గరలో ఘనంగా గుండూస్ కిచెన్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కుటుంబ సభ్యులు వారి బంధువులు హాజరై గుండూస్ కిచెన్ ను ప్రారంభించారు. అనంతరం గుండు వాహకులు రాఘవేందర్ పట్వార్ మాట్లాడుతూ నాగోల్ ఆనందనగర్ ప్రాంతంలో గుండూస్ కిచెన్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, మా దగ్గర టిఫిన్స్, బిర్యానీ, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఐటమ్స్, షవర్మాస్, ఐస్ క్రీమ్స్ తదితర మా రెస్టారెంట్లో లభిస్తాయని వారన్నారు. ముఖ్యంగా మా దగ్గర బేగం బజార్ స్పెషల్ దోశ స్పెషల్గా లభిస్తుందని, అదేవిధంగా మెల్లెట్ టిఫిన్స్, జొమాటో, స్విగ్గీ సర్వీసులు కూడా త్వరలో ప్రారంభిస్తామని, ఆరోగ్యకరమైన టిఫిన్స్ అందించాలనే ఉద్దేశంతో మెల్లెట్ టిఫిన్స్ లో ఆర్గానిక్ వస్తువులతో టిఫిన్లు తయారు చేసి వినియోగదారులకు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ ఆనంద్ నగర్ బండ్లగూడ నాగోల్ దగ్గర కొత్తగా గుండూస్ కిచెన్ అని ప్రారంభించాము. మన దగ్గర బేగం బజార్ స్టైల్లో దోశ మరియు తవా బోండా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆఫ్టర్నూన్ నుంచి బిర్యానీ, రోటీ, కర్రీస్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనకి షవర్మా ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. రేట్ వచ్చేసి మనకు అన్ని రీజనబుల్గానే దొరుకుతాయి. రేట్స్ అన్ని మనకి అనుకూలంగా రీజనబుల్గానే అవైలబుల్గా దొరుకుతాయి. మన దగ్గర టిఫిన్స్ ఏముంటాయి? మనకి టిఫిన్స్లో స్పెషల్ అంటే ఇప్పుడు మనకి బేగం బజార్ స్టైల్ టిఫిన్స్, పన్నీర్ దోశ, షెజ్వాన్ దోశ అలాంటి దోశ స్పెషల్ మన దగ్గర. ఇంకా అంటే మనకు ఉదయం టిఫిన్స్, మళ్ళీ ఈవినింగ్ ఏమైనా ఐటమ్? ఈవినింగ్ మనకి ఫాస్ట్ ఫుడ్, రోటీ, కర్రీస్, పరోటా, చపాతీస్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. త్వరలో ఏమైనా స్విగ్గీ, జొమాటో డోర్ డెలివరీ కూడా ఏమైనా సప్లై చేయండి? త్వరలో అవి కూడా అవైలబుల్ చేసేటట్టు నేను చూసుకుంటాను. ఇంకా అంటే మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో పెట్టడానికి కారణం ఏంటి? మామూలుగా నార్మల్గా ఈ ప్రాంతంలో పెట్టడానికి అంటే ఇక్కడ సైడ్ మనకి స్పెషల్గా టిఫిన్స్ కానీ ఇక్కడ దొరకవు కాబట్టి మన స్టైల్ కొద్దిగా కొత్త వెరైటీగా ఓపెన్ చేద్దామని చెప్పేసి మన స్టైల్లో బేగం బజార్ స్టైల్లో టిఫిన్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ ఒకసారి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మన దగ్గరకు వచ్చి టేస్ట్ చూసి ఒకసారి తినేసి వెళ్ళండి అని నా మనవి.